రైతు సోదరులకు నమస్కారం. మనం రైతు కొత్త పరమేష్ గారు, గ్రామం ధర్మాపురం, మండలం నిడమనూరు, జిల్లా నల్గొండ. వారు ఈ మధ్యనే అప్సాయిటీ తన బెండ తోటకు గోకరికి వాడడం జరిగింది. తన మాటలో తెలుసుకుందాం. చెప్పండి పరమేష్ గారు, అప్సాయిటీ వాడిరా? వాడినాను. ఓకే, ఎలా ఉంది? మీరు ఇంతకుముందుకు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? ఇంతకుముందు కొట్టేది దోమ యథావిధిగానే ఉండేది. ఆ, వాడముందు ఆ, కొట్టడం కూడా ఒకరోజు తప్పించి ఒక రోజు కొట్టినా కూడా యథావిధిగా దోమ అనేది ఉండేది. మ్హూ, కానీ ఎప్సా మందు కలిపేసరికి మ్, కొట్టడం కూడా 2-3 రోజులకు 5-6 రోజులకైనా ఆగగలుగుతుంది. మ్హూ, రిజల్ట్ బాగుందండి. ఎప్సా మ్హూ, మందులో కలిపి కొట్టుకోవచ్చు, మ్హూ. పర్వాలేదు, మంచిగా ఉంది. అంటే ఈ అప్సా వాడక ముందుకు డే బై డే కొట్టేది? డే బై డే కొట్టినా కూడా దోమ అనేది యథావిధిగా మ్, వచ్చేది. ఆ, కానీ ఎప్సా ఒకసారి కొడితే వారం రోజుల దాకా మ్హూ. దోమ అనేది కూడా రావట్లేదు. వారం రోజులు పనిచేస్తుంది మందు పనితీరు. వారం రోజులు పనిచేస్తుంది, వారం 10 రోజులు కూడా పనిచేస్తుంది. కానీ దోమ అనేది మాత్రం లేదు ఇప్పటి వరకు కూడా. మందు ఖర్చు అనేది చాలా తగ్గించుకోవచ్చు. అంటే ఈ అప్సా కలప ముందుకు రోజు డే బై డే డే కొట్టేది, బై డే కొట్టినా కూడా కంట్రోల్ కాలే? కంట్రోల్ కాలే, యథావిధిగా దోమ అనేది వచ్చేసేది. ఒక్కసారి మందు కొడితే ఎంత ఖర్చు వస్తుంది మీకు? 1000 రూపాయలు వస్తుంది. 1000 రూపాయలు ఖర్చు. అంటే మీరు అప్సైడ్ వాడడం ద్వారా ఒక 7 నుంచి 10,000 రూపాయలు ఖర్చు మిలిగిందా? మిగిలిందండి. అంటే మీరు స్ప్రే ఒకటే వాడిరా? ఓన్లీ స్ప్రే ఒకటే. ఇంకేం గమనించారు? ఎట్లా ఉంది? కాయ చైనింగ్ రావడం, కాయ నీటుగా ఉండటం, చేను మెదుగు రావడం, ఈ రెండు గమనించిన. ఇంపార్టెంట్గా బెండ్ అనేది దోమ ఉంటుంది యథావిధిగా. ఈ అప్సా మందు వాడినాక నాకు తెలిసిన కాడికి దోమ అనేది లేదు. తక్కువ, అసలు 90% లేదు. ఇంతకుముందు యథావిధిగా మందులు స్ప్రే చేసినా కూడా దోమ అనేది వచ్చేది. కానీ ఇది వాడినాక దోమ అనేది చాలా కంట్రోల్ అయిపోయింది. మందు కూడా ఆదా ఉంది నాకు. మీకు లాభం అనిపించిందా? లాభం అనిపించింది. అంటే రైతు సోదరులు గమనించాలి. ఎందుకంటే రైతు పెట్టుబడి మందుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మనం కొట్టే మందు అది నీటి తలతన్యత గుణం వల్ల ఆకు మీద నిలకపోవడం, ఆ మందు మళ్ళీ మా పురుగు కానీ దోమ కానీ పోకపోవడం వల్ల మళ్ళీ కొట్టాల్సి వస్తుంది. అదే అప్సాయిటీ కలుపుకోవడం వల్ల మీరు ఒక లీటర్ వచ్చేసి 15 నుంచి 18 ఎకరాల వరకు వస్తుంది. అప్సాయిటీ కలుపుకోవడం వల్ల పరమేష్ గారికి మీరు డే బై డే కొట్టే, అంటే ఒకరోజు తప్పించి ఒకరోజు కొట్టే మందు ఈరోజు ఒక వారం రోజుల పాటు ఆ దోమ లేకుండా కంట్రోల్ అవుతుంది. అంటే ప్రతి ఒక్క రైతు దీన్ని మీరు వ్యత్యాసంగా చూడండి. ఒక కొద్ది మేర వాడండి, ఇంకో కొద్ది మేర వాడకుండా ఉంచండి. రెండింటి మధ్య వ్యత్యాసం చూడండి. మందుల ఖర్చులు, పెట్టుబడి ఖర్చులు విపరీతంగా తగ్గించుకోవచ్చు. ప్రతి రైతు గమనించుకోవాలి. ప్రతి రైతుకి ఏం చెప్తారండి మీరు? అప్సా మందు వాడమని చెప్తాను. నాకు తెలిసిన కాదు మందులలో కలుపుకుంటే చాలా రిజల్ట్ బాగుంది. మందు ఆదా చేసుకోవచ్చు. 3 సార్లు కొట్టేది ఒకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. రైతుకు లాభమేనా ఇది? రైతుకు చాలా లాభం. వాడుకోవచ్చు అండి అప్సా. ఓకే అండి, ధన్యవాదాలు.